నమస్కారం అండి. నమస్తే. హైడ్రా వల్ల యూజ్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చేపట్టిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇప్పుడు హైడ్రా వల్ల యూస్ఫుల్ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు బతుకమ్మ కుంట, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ బతుకమ్మ కుంట అంటారు దీన్ని. హైదరాబాద్ నగరంలోనే ప్రసిద్ధిగాంచిన ప్లేస్ ఇది. అంటే బతుకమ్మ కుంట అనేది దసరా పండుగకి ముందు వచ్చే బతుకమ్మ పండుగకి ఎక్కడెక్కడ ఉన్న ఆడపడుచులు కూడా ఇక్కడికి వచ్చి బతుకమ్మ సంబరాలు చేసుకునే వాళ్ళు. అటువంటి బతుకమ్మ కుంట కొందరు స్వార్థపరుల వల్ల ఈరోజు దాదాపుగా కనుమరుగైపోయింది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా హైడ్రా వల్ల ఉపయోగం ఏంటంటే అటువంటి బతుకమ్మ కుంటను మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నాట్ ఓన్లీ బతుకమ్మ కుంట అనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇంతకుముందు కొంచెం డిస్టర్బెన్స్ అంటే కొంచెం కాలుష్యము, కొంచెము చెత్త చెదారంతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఆ కుంటను బాగా డెవలప్ చేస్తాము. ఆ కుంట డెవలప్ అవ్వడం వల్ల ఇంకొక మెయిన్ ఉపయోగం ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ అంటే ఇప్పుడు బోర్ వాటర్ కానీ మాకు ఇప్పటికైనా సరే బతుకమ్మ కుంట మూసినప్పటికైనా సరే ఒక 40 ఫీట్లకు 50 ఫీట్లకే మాకు బోర్ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ కుంట పునరుద్ధరింప చేయడం దిక్కెళ్ళి 100% ఇంకా మళ్ళీ మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. మాకు దాని దిక్కెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఆ కుంట పునరుద్ధరింప చేసినందుకు ప్రత్యేకంగా హైడ్రాకు ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. దీనికి వాకింగ్ ట్రాక్ అని చెప్పి ఒకటి పెడదామని చెప్పారు సారు. మార్నింగ్ 5 to 8:30 వరకు, నైట్ 5 to 8:30 వరకు ఒక 2 times అట్లా వాకింగ్ ట్రాక్ మాదిరిగా చేస్తామన్నారు. ఆ కుంటతో పాటు చుట్టుపక్కల ప్రజలు ఆరోగ్యంగా కూడా ఉండడానికి అదొక పెద్ద అవకాశంగా మారుతుంది. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందా, చెడ్డ పేరు వచ్చిందా ఈ హైడ్రా వల్ల? ఇప్పుడు హైడ్రాకు స్పెషల్ పవర్స్ ఉన్నాయని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఆ స్పెషల్ పవర్స్ అథారిటీస్ ఇవ్వడం దిక్కెళ్ళి మంచి ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రభుత్వం దిక్కెళ్ళి ప్రజలకైతే మంచి జరుగుతుంది ఈ విషయంలో. అదేవిధంగా కుంటలు, చెరువులు అనేవి పునరుద్ధరింపజేయడం వల్ల చాలా మటుకు లాభదాయకమే, ఎవరికి నష్టం ఉండదు. కాకపోతే కొంతమంది స్వార్థపరులకు వాళ్ళ పర్సనల్ యూజ్ గురించి కబ్జాలు చేసిన వాళ్ళకు మాత్రం నష్టం జరిగి ఉండొచ్చు. ఎందుకు జరిగిందంటే వాళ్ళు కబ్జాలు చేసి ఏదో సంపాదించాలనుకున్న వాళ్ళకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ సామాన్యులకు మాత్రం 100% న్యాయం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ హైడ్రా వచ్చింది కదండి, ఒకవేళ హైడ్రా రాకపోయి ఉంటే ఈ లేక్స్ అన్నీ ఇలాగే ఉండిపోతాయి. రేపు పొద్దున ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైనా మిస్టేక్ అయితే పరిస్థితులు ఎలా ఉంటుంది? 100% మీరు అడిగింది కరెక్టే. హైడ్రా అనేది బిఫోర్ కాంగ్రెస్ గవర్నమెంట్కి బిఫోర్ హైడ్రా అనే పేరే ఎవరికి తెలియదు. సో హైడ్రా అనే పేరు, హైడ్రా అనే సిస్టమ్కి అంత పవర్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఆ పవర్ ఏదైతే ఇచ్చిరో వాళ్ళది ఆ ఇచ్చిన పవర్ని నిస్వార్థంగా ఎక్కడ స్వార్థం లేకుండా 100% ఎవరికి జంకకుండా 100% వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయంలో హైడ్రాను అభినందించాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేయడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా అభినందిస్తారు? ఎవరు చేసినా మంచి పని చేస్తే మంచి అని అంటాం కదా. అది జనరల్గా ఎవరు చేసినా అది మంచి జరిగింది కాబట్టి మంచి అని అంటాం. థ్యాంక్ యూ.